హాయ్ అండి. ఈ భోగి భోగి భాగ్యాలను, సంక్రాంతి సుఖ సంతోషాలను, కనుమ కమ్మని అనుభూతులను మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, అమ్మాయిల సందడులు, గాలిపటాలు, భోగి కుండలు. యాక్చువల్లీ ఇది 3 రోజుల పండుగ కదా. భోగి రోజు జనరల్ గా భోగి మంటలు వేయడము, భోగి కుండల్లో పాయసం చేయడము, చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయడము మనకి ఆనవాయితీ. ఇంకా సంక్రాంతి రోజు, కనుమ రోజు చుట్టాలందరూ, మిత్రులందరూ, పిల్లలందరూ కలిసి హ్యాపీగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడపాల్సిన టైము. జనరల్ గా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలనుకున్నాను. పిండి వంటలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా స్టవ్ దగ్గర కానీ ఆయిల్ దగ్గర సేఫ్టీగా ఉండడం ఇంపార్టెంట్. చిన్న పిల్లల్ని దయచేసి స్టవ్ దగ్గరికి రానివ్వకండి. ఇంకా ఈ సంక్రాంతి సందర్భంగా అందరం కలుసుకుంటాం కదా, వీలైనంత వరకు సెల్ ఫోన్స్ తగ్గించి హ్యాపీగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, నవ్వుకోండి, షేర్ చేసుకోండి. ఇంకా చిన్న పిల్లలకి ఈ సంక్రాంతి మనం ఎందుకు జరుపుకుంటాము, దీని ప్రాధాన్యత ఏంటి అనేది కంపల్సరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. రైతన్నలు వాళ్ళు ఎంతో కష్టపడి పొలం పండించి ధాన్యం కానీ కూరగాయలు కానీ అన్ని పండించి ఇది ఇంటికి వచ్చే టైం కదా. సో దానికి గుర్తుగా మనం జనరల్ గా సంక్రాంతిని జరుపుకుంటాము. దీని ప్రాధాన్యతని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎంజాయ్ ద పొంగల్, బీ సేఫ్ అండ్ హ్యాపీ పొంగల్.